యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం సహోదరుడు జుజ్జువరపు నాగభూషణం, శ్రీమతి స్వర్ణకుమారి, వీరి కుమార్తెలు సోని, సునీత, సింధు, సంధ్య సహకారం ఇస్తున్నారు. స్వర్ణకుమారి గారు యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం సభ్యురాలు. యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం ప్రారంభం నుండి ఈ సహోదరి యేసే పరిష్కారంలో ప్రార్థనా శిబిరంలో పనిచేస్తున్నారు. వారి త్యాగపూరిత సహకారానికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. సోదరుడు నాగభూషణం గారికి, స్వర్ణ గారికి, వారి బిడ్డలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి అని నేను పలుమార్లు చెబుతూ వచ్చాను. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదముల చెంత ఉన్నాం. మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాం. మీ వాక్యము నుండి మాతో మాట్లాడము. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన నాగభూషణం, స్వర్ణకుమారి గారు, వారి బిడ్డలు, కుమార్తెలు నలుగురిని ఆశీర్వదించమని, ఆదరణ చేయమని, దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కుటుంబాన్ని దీవించి అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్ నిర్వహణ ఇవ్వటానికి సహాయం చేయండి. ఈ మాసాంతానికి మా ఎదుట ఉన్న తీవ్రమైన ఆర్థిక అవసరతలు తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దేవుడైన యెహోవా యెహూ అను ఒక వ్యక్తిని ఎన్నిక చేసి ఆ వ్యక్తి ద్వారా ఆహాబు కుటుంబీకులను, ఆహాబు, యెజబేలు అను వారి ద్వారా స్థాపించబడిన బయలుదేవత ఆరాధనను సంపూర్తిగా ఇశ్రాయేలు దేశములో నుండి తొలగించినటువంటి విశేషాలు 9వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను రాయబడ్డాయి. చూడండి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, లేవీయులను వినాయిస్తే 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను మొదట పరిపాలించిన వాడు రాజైన సౌలు, తదుపరి రాజైన దావీదు, అతని తదుపరి రాజైన సొలొమోను. 120 ఏండ్లు ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున పరిపాలన సజావుగా సాగింది. ఆ తరువాత సొలొమోను పాపాన్ని బట్టి దేవుడు
ఇజ్రాయేలీయులను రెండుగా విభజించాడు. ఒకటి యోధావారు, రెండు ఇశ్రాయేలు వారు. యోధావారు దక్షిణ దేశం, ఇజ్రాయేలు వారు ఉత్తర దేశం. ఇశ్రాయేలు వారు 10 గోత్రాలు, యోధావారు 2 గోత్రాలు. ఇశ్రాయేలు వారు 19 మంది రాజులు, యోధావారు 20 మంది రాజులు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజులందరూ కూడా చెడ్డవారే. యెరోబాము అను సేవకుడు తిరుగుబాటు చేసి సొలొమోను కుమారుడైన రెహబాము నుండి రాజ్యం తీసేసుకున్నాడు. రెహబాము యొక్క సంతానంలో నుండి 20 మంది రాజులు వచ్చారు. వారిలో అధిక శాతం చెడ్డవారయ్యారు. 8 మంది మంచివాళ్ళు, 12 మంది చెడ్డవాళ్ళు. ఓవరాల్గా రాజుల చరిత్ర చూస్తే చెడ్డవారి యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంది. ఆ రాజుల్లో యెరోబాము చేసినటువంటి విగ్రహారాధన ఆహాబు రెట్టింపు చేశాడు. యెరోబాము 1, యెరోబాము 2, ఆహాబు, ఈ ముగ్గురు అత్యధికమైనటువంటి విగ్రహారాధన చేయించారు ఇశ్రాయేలీయులతో. ఎందుకంటే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆహాబు, యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఈమె సీదోనీయురాలు. ఎప్పుడైతే ఆమె అతని జీవితంలోకి వచ్చిందో ఆ దేశంలో విగ్రహారాధన నిమిత్తమైన ప్రాఫిట్స్, ప్రవక్తలను పెంచి పోషించింది. అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తల్ని పెంచి పోషించింది ఆమె. దేవుడు యెహూను కోరుకుని, యెహోషాపాతు యొక్క కుమారుడు అన్నమాట యెహూ అనేవాడు. నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు కుమారుడైన యెహూను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలులో ఉన్నటువంటి అక్రమాన్ని, అపవిత్రతను రూపుమాపాలనుకున్నాడు. ఇక్కడ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమిటంటే యెహోరాము అనేటువంటి ఇశ్రాయేలు రాజు కాలంలో, అనగా అహాబు కుమారుడు పేరు యెహోరాము. ఇశ్రాయేలు రాజ్యంలో యెహోరాము పరిపాలన చేస్తున్న కాలంలోనే అదే పేరు కలిగిన మరొక వ్యక్తి యూదా రాజ్యంలో రాజుగా వచ్చాడు. అహాబు కుమార్తెను, అనగా ఇశ్రాయేలు రాజైన యెహోరాము తండ్రి అయిన అహాబు కుమార్తెను యూదా రాజైన యెహోరాము వివాహం చేసుకున్నాడు. కాబట్టి వారి మధ్యన సంబంధ బాంధవ్యాలు వచ్చాయి. కనుక అహజ్యా అనే రాజు, యూదా రాజు, అతడు అహాబు కుమార్తెకు, అనగా ఇశ్రాయేలు రాజు అహాబు కుమార్తెకు యూదా రాజైన యెహోరామునకు పుట్టినవాడు. అందుకనే అహజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోరామునకు సన్నిహితుడయ్యాడు. దే బికేమ్ ఫ్రెండ్స్ బికాస్ దే వర్ రిలేటివ్స్. యవనస్తులు కనుక, వారు బంధువులు కనుక, వారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇక ఇంకా ఎక్కువ అయిపోయింది విగ్రహారాధన. అప్పుడు దేవుడు యెహోషాపాతు కుమారుడైన యెహూను ఏర్పాటు చేసుకుని అతనికి అభిషేకం చేస్తున్నాడు. ఎలీషా గారి ద్వారా ఈ అభిషేక కార్యక్రమం ఒక యవనస్తుడిని పంపించి దేవుడు చేయించాడు. అతడు యవనస్తుడైన యెహూ రాజ్యం మీద అధికారిగా లేచిన తరువాత యెహోరాము అను అహాబు కుమారుడు ఇశ్రాయేలు రాజును చంపాడు. ఆహాజ్యా అనేటువంటి ఈ యూదా రాజును కూడా చంపేశాడు. ఆ తరువాత 10వ అధ్యాయంలో రాసిన లేఖనం ప్రకారం అహాబు కుమారులైనటువంటి వారిని 72 మందిని కూడా చంపాడు. ఆ తరువాత అహజ్యా కుమారులను కూడా నాశనం చేశాడు.
ఈ విధంగా శత్రునాశనం చేసి మరలా తిరిగి ఇజ్రాయేలులో రాజరికం పునఃస్థాపించడానికి అతడు నడుం కట్టాడు. కాబట్టి ఇతడు ఒక సంస్కర్తలా ఆవిర్భవించాడు. గ్రహిస్తున్నారా? అయినప్పటికీ యెహూ కూడా పాపం చేసిన వాడుగానే ఉండిపోయాడు. కనుక ఈ ఈ ఈ వృత్తాంతం మీకు అర్థమైతేనే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మీ మైండ్లో ఉంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న వాక్యం చాలా తేటగా అర్థమైపోతుంది. చదువుకుందాం. 9వ అధ్యాయం ప్రారంభం. నేను ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ని అప్లై చేస్తాను కాబట్టి ఈ స్టోరీ మీకు ముందుగా చెప్పానన్నమాట. అంతటా ప్రవక్తకు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేతబట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద పోసి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసిదినని యెహోవా సెలవిస్తున్నాడు అని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. ఇక్కడ నేను చదివినటువంటి మాటల్లో ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తిని, యాజకత్వంలో ఉన్నవాడిని పిలిచాడు యెహోషువ. ఈ పిలిచి ఉన్నాడు ఎలీషా. కనుక యాజకత్వంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడికి ఒక బాధ్యత ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటా బాధ్యత అంటే యెహూను రాజుగా అభిషేకించాలి. ఎంత ధైర్యం కావాలి! దాన్ని స్థాపించాలంటే ఆ యవనస్తుడికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఇద్దరు రాజులు స్నేహం చేసి మరి ఏలుతూ ప్రభావంలో ఉండగా వారికి వ్యతిరేకంగా, యెహోరామునకు వ్యతిరేకముగా యెహూను అభిషేకించడం అంటే సాధారణ విషయం కాదు. అది ఆ వ్యక్తి బహు జాగ్రత్తగా ఉండాలి. అతనికి లైఫ్ రిస్క్ వస్తుంది అన్నమాట. కానీ యెహోవా ఏర్పాటు చేశాడు కాబట్టి లైఫ్ రిస్క్ రాదు, దేవుడు కాపాడుతాడు. అయినప్పటికీ అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపించాడు. ఈ అధిపతి ఈ యొక్క యవనస్తుడైన వ్యక్తికి ఎలీషా ఇస్తున్నటువంటి కమ్యూనికేషన్ విధానం, ఏం చేయాలో ఎంత వివరంగా చెప్పాడు చూస్తే ముచ్చట వేస్తుంది. చాలా ఎక్కువ పనులే, కానీ ఎంత క్లియర్గా చేయాలి. సాధారణంగా మనం అనుకోండి, అయ్యా నువ్వు వెళ్ళు పలానా చోట యెహూ ఉంటాడు, అతని నెత్తి మీద నూనె పోసి అభిషేకించేసేయి అని చెబుతాం. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎన్ని యాక్ట్స్ ఇందులో కలిసి ఉన్నాయి. బయలుదేరమంటున్నాడు, వెళ్ళమంటున్నాడు, పలానా చోటకి ప్లేస్ ఈజ్ మెన్షన్, నేమ్ ఈజ్ మెన్షన్, స్థలం చెప్పబడింది, పేరు చెప్పబడింది, పక్కకు పిలవమన్నాడు, స్పష్టంగా చెప్పమన్నాడు, నూనె పోయమన్నాడు, ఆ స్థలం నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎన్ని చక్కటి పనులు డివైడ్ చేశాడు ఇక్కడ. మీరు ఈ విధంగా గనక కమ్యూనికేట్ చేయగలిగితే ఏ విషయాన్నైనా అవతల వ్యక్తి సక్సెస్ అవుతాడు. అర్థమవుతుందా? చాలా తేటగా ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే పర్ఫెక్ట్గా ఎక్కడున్నాడో తెలుసుకో, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో ఎట్లా చేయాలి, ఎంత తేటగా ఇన్స్ట్రక్షన్ ఉంది అనేది తెలుస్తుంది. ఈ దినం ఉదయం నేను ప్రభు సన్నిధిలో ఆలోచన చేస్తున్నాను. ఇన్స్ట్రక్షన్ టు ఇండియా, రాజుల గ్రంథం చదివిన తర్వాత నా మనసులో వచ్చిన ఆలోచన ఇది. ఇన్స్ట్రక్షన్ టు ఇండియా, భారత్ ఇన్ బైబిల్,
భారతదేశం బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో ఉంది. సో రాజుల గ్రంథం రిలేటెడ్గా మనకు ఇండియా చెప్పబడింది బైబిల్లో. కాబట్టి వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ టు ద ఇండియా ఫ్రమ్ గాడ్? ఏమిటి అసలు దేవుని సందేశం? రాజుల గ్రంథం ఆధారం చేసుకుని ఒక థీసిస్ రాయాలి అని అనిపించింది నాకు. ఒక చక్కటి వివరణ వ్రాయాలనిపించింది. ఇండియన్ కల్చర్ని రిలేట్ చేస్తూ, ఇండియాలో ఉన్నటువంటి మత విధానాలను రిలేట్ చేస్తూ, చర్చిని అడ్రస్ చేస్తూ ఒక ఇన్స్ట్రక్షన్ టు ఇండియా యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ కంట్రీ వ్రాయాలని ఆలోచన వచ్చింది. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఎలీషా ప్రవక్త ఈ అధిపతి లేదా ఈ యవనస్తుడికి చెబుతున్న మాట చాలా గంభీరమైనటువంటి మాట. ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత మరొకటి. యెహూను అభిషేకించే వరకు బహుజాగ్రత్త తీసుకోమన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరెవరికైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు క్లియర్ కట్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. చాలా చోట్ల మనం క్లియర్ కట్ కమ్యూనికేషన్ తెలియక చాలా రకాలైన అపార్థాలు, అనవసరపు సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం కోరుకున్న పని సమయంలో అవ్వకపోవటానికి కారణం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ కమ్యూనికేషన్లో లేకపోవటమే. కనుక ఇక్కడ ఆ యొక్క యవనస్తుడు బయలుదేరుతున్నాడు. నడుము బిగించుకోవాలి. దేవుని పని చేయటానికి నడుము బిగించుట అంటే ఏమిటి? ఉపక్రమించుట అనే అర్థం వస్తుంది. అంటే సిద్ధ మనసు తెచ్చుకోవాలి. ఒక వ్యక్తి దేవుని పని మీద బయలుదేరాలి అని అంటే చేయాల్సింది ఏమిటంటే అతడు నడుము బిగించాలి. వన్ మస్ట్ కన్విన్స్ దట్ గాడ్ అరేంజ్డ్ ఎ మిషన్ ఫర్ హిమ్. దేవుడు నా కొరకు ఒక పని నియమించాడనే కన్విక్షన్లోకి ఒక వ్యక్తి రావాలి. అదే నడుము బిగించుకోవటం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఊరికినే భూమి మీద పుట్టించలేదు, నన్ను కూడా ఊరికినే భూమి మీద పుట్టించలేదు. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ అబౌట్ యూ అండ్ మీ. నీ కోసం నా కోసం కూడా దైవ ప్రణాళిక ఉంది. కనుక ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చి తీరుతాడు. నేను వేసే పరిష్కారంలో 4000 ఎపిసోడ్స్ చేస్తాననేది ఊహకు కూడా అందనిది. నా వరకు అయితే శక్తికైతే మించింది. నేను ఇవాళ నా క్యాలిబర్ని వినియోగించి ఎపిసోడ్స్ కండక్ట్ చేస్తే 1 month లోపల ఇది క్లోజ్ అయిపోద్ది. ఐ కాంట్ కన్విన్స్ మెనీ పీపుల్ టువర్డ్స్ ద స్పాన్సర్షిప్. నేను వ్యక్తిగతంగా అయితే ఈ పోషకులను తేటానికి 25-20 మంది కంటే ఎక్కువ మందిని తేలేనేమో బ్రతివులాడితే. అది కూడా బ్రతివులాడి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని అయ్యా నేను సేవ చేస్తున్నాను డబ్బులు ఉండను అంటే 25 మంది కంటే ఎక్కువ తేలేను నేను. కానీ ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు కార్యం ఇది. ఎందుకు నేను చెబుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్నాడనే కన్విక్షన్ నీకు రాకపోతే నీ మినిస్ట్రీ లేదు, మిషనే లేదు భూమి మీద. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యవనస్తుడు ఫస్ట్ కన్విన్స్ అవ్వాలి. నువ్వు నడుం కట్టుకో, దెన్ టేక్ ద మిషన్. నువ్వు స్థిరపరచుకో, మనసు స్థిరపరచుకో మొదట, ఆ తర్వాత పని ప్రారంభించు. చాలామంది పని ప్రారంభించేస్తారు, తర్వాత వచ్చే సమస్యలను చూసి మనకెందుకు లేని వెనక్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ యూ నీడ్ టు కన్ఫర్మ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను పిలిచాడనే పిలుపును నీవు స్థిరపరచుకోవాలి. ఆ యవనస్తునికి అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఎవరిని కలుసుకోవాలో చెప్పాడు. 3 తరాల పేర్లు చెప్పాడు. యెహూ అంటే సరిపోయేది కదా, యెహోషాపాతు కుమారుడు యెహూ అంటే సరిపోయేది కదా. మరి నిమ్షీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ అని చెప్పాడేంటి? దట్ ఈస్ ద కమ్యూనికేషన్. వెళ్ళి సాగర్ను కలువు అంటే ఏ సాగరు? ఏలూరులో 100 మంది సాగర్లు ఉంటారు. ఏ సాగర్? వార్డెన్ సాగర్ గారా, రెవెన్యూ సాగర్ గారా, విలేకరి సాగర్ గారా, పాస్టర్ సాగర్ గారా? ఎవరు?
You need to clear the name with the total description. ఖచ్చితంగా ఎవరో ఏమిటో చెప్పగలగాలి. కనుక నేను ఇవాళ అంశం అంతా కూడా కమ్యూనికేషన్ మీద మాట్లాడుతున్నాను. కనుక నింషికి పుట్టిన యెహోషాపాతు, యెహోషాపాతుకు పుట్టిన యెహూ. సో క్లియర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కటి సందేశం వివరణాత్మకంగా ఇస్తున్నాడు. యెహూ దగ్గరికి వెళ్ళు, అతడు ఎక్కడున్నాడో తెలుసుకో మొదట. రెండవది, అతనిని దర్శించు, అతనిని చాటుకు రప్పించు. అందరి మధ్య చెప్పద్దు, ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందో. చాటుకి రప్పించు, లోపల గదిలోకి తీసుకుపో. టేక్ మోర్ కేర్ వెన్ యూ డెలివర్ ద మెసేజ్. నువ్వు చాలా శ్రద్ధ వహించాలి, మరెక్కువ జాగ్రత్త వహించు. అతని తల మీద తైలం పోసి ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేశాడని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఆ యవనస్తుడు బయలుదేరాడు. సైన్యాధిపతులు అందరూ కూర్చున్నారు రామోద్గిలాదు అనే స్థలంలో. అచ్చటకు ఆ యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నీకు సమాచారం తెచ్చానని యెహూని పిలుస్తున్నాడు. ఆ సమాచారం ఎవరిని గుర్చింది చూస్తున్నారా? ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఇది. ఈ సమాచారం ఎవరు కూర్చుంది? 10 మంది కూర్చుని ఉన్నారనుకుందాం. ఆ 10 మంది కూర్చున్నప్పుడు ఒక సమాచారం వస్తుంది. ఎవరిది? అందరిదే కాదు. ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్సన్. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి మాత్రమే చెందిన సమాచారం. అది అందరికీ వర్తించదు. కానీ అన్ని సమాచారాలు అందరికీ వర్తించవు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహూను పిలిచేది నీ నిమిత్తమైన సమాచారం అన్నాడు. 6వ వచనం. అప్పుడు ఆ యవనుడు యెహూ తల మీద తైలం పోసి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తోంది ఏమంటే, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి గాడ్ ఈజ్ టేకింగ్ ద రివెంజ్. దేవుడు ఇక్కడ పగ తీర్చే పని చేస్తున్నాడు. దేనిని బట్టట? నా సేవకులైన ప్రవక్తలను హతం చేశారే దానిని బట్టి. 1 రీజన్. 2, యెహోవా సేవకులందరూ హతం చేసిన దాన్ని బట్టి. 1 ప్రవక్తల హతం, 2 సేవకుల హతం, 3 యెజబేలునకు ప్రతీకారం చేయటానికి నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. నీ యజమానుడైన అహాబు సంతతి వారిని. సో మరలా ఇక్కడ ఒక సేవకునికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు రాజు అవటానికి. అహాబు సంతతి వారందరూ కూడా నశించిపోతారు. అల్పులేమి గనులేమి అహాబు సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగిస్తాను. యెజబేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడుతుంది. ఆ యవనుడు ఆ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. ఎలీషా ఏ విధంగా చేయమన్నాడో అలాగే చేశాడండి. దేవుడు ఏం చెప్పమని ఎలీషా ద్వారా యవనుడికి ఆదేశించబడిందో అదే మాటలు చెప్పాడు. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ యవనుడు తన పేరు కూడా రివీల్ చేయలేదు. అతని పేరు కూడా బైబిల్లో వ్రాయబడలేదు. ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేసే ముందు ఒక మాట చెబుతున్నాను. అదేమిటంటే, యువర్ నేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ పేరు ముఖ్యం కాదు. కారుపాటి శాంతిసాగర్ అనే పేరు ముఖ్యం కాదు, నేను చేస్తున్న పని ముఖ్యం. కనుక నాకు ఘనత రానవసరం లేదు, నన్ను పంపిన వారికి ఘనత రావాలి. యేసు ప్రభు కూడా అదే చెప్పారు. కనుక ఏ మానవుడు, ఏ సేవకుడు, ఏ వ్యక్తి తన ఘనతను తాను చాటక్కర్లేదు. తనను ఏర్పరచుకున్న దేవునికి ఘనతను ఆపాదిస్తే ఆయనే ఈ వ్యక్తికి ఘనతనిస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి,
ప్రభువు మనకు తెలియచేస్తోంది ఏమిటి ఈ అధ్యాయాల్లో? ఆ యవనుడు తన మిషన్ కంప్లీట్ చేస్తున్నాడు, తనకు అప్పగించబడిన బాధ్యతను పూర్తి చేశాడు. ఎట్లా చెప్తే అట్లాగే చేశాడు. ఇందులో ఒకటి చేర్చలేదు, ఒకటి తీసేయలేదు. ఆదికాండం గ్రంథం 7వ అధ్యాయంలో నోవహు అట్లు చేసెను అని రాసింది. నోవహు అట్లు చేసెను అంటే దేవుడు చేసిన యావత్తు చేసెను అని చెప్పిన యావత్తు చేసెను అని రాసింది. కనుక దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం, కంప్లీటింగ్ ద మిషన్, అదే ఒక పని పూర్తి చేయటం. మనం అలా పూర్తి చేయాలి. మన సొంత మాటలు కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు, మన సొంత పద్ధతులు, సొంత మార్గాలు కాదు. గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వేస్. దైవ విధానాల్లో దేవుని పని చేయాలి. దైవ విధానాల్లో దేవుని పని దేవునిపై ఆధారపడి చేయాలి. వ్యక్తిగతంగా ఇది నీ పని కాదు, ఇది ఆయన పని. ఆయన చేసుకుంటాడు, ఆయన పని ఆయన చేస్తాడు. ఇది వాస్తవం. అందుకే గాబ్రియేలు దూత మరియ గారితో చెప్పినప్పుడు అది ఆయన ఉద్దేశించినది నిష్ఫలం కానేరదు. నిష్ఫలం కాదు కానేరదు. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. అది వీగిపోవటం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అందుకే అన్నాడు అబ్రహాముతో దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. కనుక ఈ యవనస్తుడు తన మిషన్ కంప్లీట్ చేశాడు. దీనిలో ఉద్దేశం ఏమిటంటే యెహూకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఏమిటంటే అహాబు సంతతి వారిని చంపివేసి. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన వచనాలు ధ్యానం చేద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. నేటి వాక్య ధ్యానానికి ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన వారు ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు, కీర్తిశేషులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం జుజ్జువరపు నాగభూషణం గారు, స్వర్ణ గారు, సోని, సునీత, సింధు, సంధ్య సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించేట్లు ప్రార్థన చేయండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. స్వర్ణ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మా రక్షక యేసుక్రీస్తు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.